నమస్కారం అండి, నేను ఎనిస్టా కంపెనీ సత్యనారాయణని. ఈయన వనపర్తి ఎల్లారావు గారని, కోనాయిపాలెం గ్రామం, నందిగాం మండలం, ఎన్టీఆర్ జిల్లా అండి. ఈయన మన ఎనిస్టా కంపెనీది భీష్మా వెరైటీ వేయడం జరిగిందండి. భీష్మా వెరైటీ ముఖ్య లక్షణాలు ఏంటంటే, భీష్మా మొక్క గుబురుగా పెరిగిద్ది. ఎల్లారావు గారు ఇట్లా గుబురుగా పెరిగిద్ది, అధిక పిలకలు వస్తాయి. అధిక పిలకలు వచ్చి మొక్క కూడా ఏంటంటే వైరస్ని తట్టుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పూత పింద వదిలిపెట్టే లక్షణం కూడా చాలా తక్కువ ఉంటుంది. దీనిలో పూత పింద రాలని పిందని పూతనే అధికపోతుంది, రాలనివ్వకుండా పిందగా మార్చుకుంటుంది. తర్వాత దీనిలో ఏంటంటే కాయ ముదురాకు పచ్చగా ఉంటుంది. ఈ కాయ చూసారా, ముందు పడిన కాయ ముదురాకు పచ్చ రంగుగా ఉంటుంది. ఈ ముదురాకు పచ్చ రంగు కారణంగా ఏంటంటే వాసన కానీ ఘాటానికి కారం ఉంటుంది. రంగు మంచి రంగు ఉంటుంది, కారం కూడా ఘాటుగా ఉంటుంది. దిగుబడి విషయంలో వచ్చేదలకి ఈ కాయకి ప్రతి చాట కూడా జంట కాపు వచ్చిందండి. రెండు కాయలు వస్తాయి ఇక తర్వాత స్టేజ్లో. ఇది భీష్మా యొక్క ముఖ్య లక్షణం. ఈ భీష్మా వచ్చేసి ఇది రెండో తంతి, కొడుకు తంతి. ఈ తంతి రెండో తంతి పెరుగుద్ది, ఇది మొదటిది. దీని తర్వాత రెండో తంతి, తర్వాత 3 తంతులు, 3 స్టెప్పుల్లో కాసిద్దండి. దిగుబడి వచ్చేసి దానికి పండింది అనుకుంటే 40 క్వింటాలు తగ్గకుండా ఉంటుందండి. 30 నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా 30 క్వింటాలకైతే తగ్గదు. 40 క్వింటాల పైన కానీ మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇక దిగుబడి అనేది. తర్వాత దీని గొప్ప లక్షణం ఏంటంటే, ఇది మీరు భీష్మా బాలా కూడా వేశారు కదా. ఎందుకని వేశారు మీరు? మీకు వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 10 సంవత్సరాల అనుభవం ఉంది. దీన్ని బట్టి ఉన్న పొజిషన్ బట్టి బాలా భీష్మా రకాల వల్ల ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? పర్వాలేదు, కాసే మూడ్లో ఉంది తోట అయితే, క్వాలిటీ ఉంది. వైరస్ అయితే రాదండి, బొబ్బర కానీ వైరస్ కానీ 0 వైరస్ అండి. దోమ కానీ నల్లి కానీ ఇలాంటివి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ లక్షణాలు ఏంటంటే మంచిగా కాసుద్ది. మేము వచ్చిన 2 సంవత్సరాల్లోనే రైతన్నల మన్నలను పూర్తిగా పొందిందండి ఎనిస్టా సీడ్ కంపెనీ. పెద్ద మీకు ఎట్లా ఉంది తోట చూస్తుంటే? చెప్పండి తోట గురించి. నమ్మకం చేసుకోవచ్చు. మీరు ఎల్లారావు గారు, మీరు ఇచ్చే రైతులకు సలహా ఏంటి? ఎలాంటి రైతైనా వేసుకోవచ్చు. అందరూ బొబ్బర దోమ వైరస్ అంటున్నారు. మన దానిలో ఆ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా ఎక్కడన్నా కానీ? ఎల్లారావు గారు ఏంటది ఎల్లో కలర్ పెట్టారండి పొలంలో, దాని గురించి చెప్పండి. సోలార్ ఎండ తీసుకుని దోమలన్నీ దానిలో నీళ్ళలో పడి చచ్చిపోతాయి. వాటర్ మారవాలి. చూడండి, మన యువ రైతు ఆయన అన్ని కూడా సిస్టమేటిక్ గా చేస్తున్నాడు. నైట్ కూడా లైట్ పెట్టి దోమలు కానీ నల్లి కానీ తోట పొజిషన్ గా చేస్తున్నాడు. పాటలు ఇంకొకటి 2 పాటలు పడతాయండి. ఇప్పుడుకైతే భీష్మా కాపు ఏమి లేదండి, ఇప్పుడే దిగుతుంది. ఇదిగో చూడండి, ఇప్పుడే కొన అంతా మస్తు జాగుతుంది. కింద పూత కూడా ఇప్పుడే రాలుతుంది, కిందగా కన్వర్ట్ అవుతుంది ఇప్పుడే. ఇది ఆగస్టు 18వ తారీఖు వేశారండి ఈయన. కరెక్ట్ గా 63 రోజులు పైరండి. ఇది 63 రోజులు పైరు. అంతేగా ఎల్లారావు గారు? మీ ఫోన్ నెంబర్ చెప్పండి. దయచేసి రైతు సోదరులకు ఎలాంటి నమ్మకం ఉండా, ఎలాంటి ఇబ్బందులు కలిగించినా ఈ ఎల్లారావు గారికి ఫోన్ చేసి, ఆయన చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా ఆయన గురించి విషయాలు తెలుసుకుని, ఎనిస్టా కంపెనీ భీష్మా వేసిన రైతులందరూ కూడా ఆయన ఫోన్ నెంబర్ చెప్పాడు. ఈ ఫోన్ ద్వారా వివరాలు సంప్రదించి మీరు కూడా ఆ విధంగా చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.